అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువనులే చెలి పార్ట్ 20. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే అభి లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీస్కి బయలుదేరాడు. అభి వెళ్లే వరకు ఆగి అతను గేట్ క్లోజ్ చేసుకొని వెళ్ళడం చూసి తరువాత తను కూడా డోర్ వేసేసుకొని లోపలికి వెళ్ళిపోయింది శ్రావణి. ఆఫీస్కి వెళ్ళిన అభి మధ్యాహ్నం వరకు వర్క్ చేసి మధ్యాహ్నం నుండి ఆఫ్ తీసుకొని ఈరోజే సంచిన వాళ్ళు యూఎస్ వెళుతుండడంతో వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంకో పక్క అభిని వదిలిపెట్టి వెళ్ళవలసి రావడం ఇష్టం లేక సంజన డల్ అయిపోయింది. లగేజ్ కూడా వాళ్ళ మమ్మీనే ప్యాక్ చేసింది కూతురికి ఇంట్రెస్ట్ లేకపోవడం చూసి. అభి వచ్చే వరకు అలా అలా మూడ్ ఆఫ్లో గడిపి తను రావడమే అతన్ని కరుచుకుపోయింది సంజన దిగులుగా. ఆమె బాధ అర్థం చేసుకున్న అభి కూడా తనని నిమిషం కూడా వదిలిపెట్టలేదు. అతను వచ్చిన తర్వాత అందరూ కలిసి మాట్లాడుకుంటూ లంచ్ చేసిన సంజన మాత్రం ఆకలిగా లేదు అంది. తను అలా ఎందుకు అందో బాగా తెలిసిన అభి ఆమెని తన పక్కన కూర్చోబెట్టుకొని ప్రకాష్ వాళ్లతో మాట్లాడుతూనే తనే స్వయంగా ఆమెకి తినిపిస్తూ తను కూడా తిన్నాడు. అతనిలోని ఆ ప్రేమకి కేరింగ్కి ఆమె ఫిదా అయిపోతూ ఉంటుంది ఎప్పుడు. నైట్ 8 తర్వాత ఫ్లైట్ అయినా గడుస్తున్న ఒక్కో నిమిషం తాను అభిని వదిలి వెళ్ళాలి అనే విషయాన్ని గుర్తు చేస్తుంటే సంజన మనసంతా బాధతో నిండిపోయింది. కూతురిలో డల్నెస్ని గమనించిన సునీత వాళ్ళు లంచ్ తర్వాత వాళ్ళిద్దరినీ వదిలేశారు కాసేపు. తన చేతిని పట్టుకొని భుజం మీద తలవాల్చుకొని కూర్చుని ఉన్న సంజనని చూసి నవ్వుతూ ఆమె హెయిర్ సరిచేసి తన చేతిని ముద్దు పెట్టుకుంటూ "ఏమైంది బేబీ, ఎందుకు అలా ఉన్నావు?" అని అడిగాడు అభి. ఏం చెప్పకుండా ఇంకో చేత్తో కూడా అతని చేతిని చుట్టేసి "ఐ లవ్ యూ సో మచ్ అభి, నువ్వంటే నాకు పిచ్చి, అది ఎంత అంటే నేను చెప్పలేనంత, నువ్వు ఊహించలేనంత" అంటూ ఇంకా ఇంకా అతనికి అతుక్కుపోయింది. "ఐ నో బేబీ, అది నీ నోటితోనే చెప్తే తెలుసుకునే వీక్ పొజిషన్లో నేను లేను. నీ కళ్ళలో చేతల్లో కనపడుతున్న ప్రేమని నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకోగలను" అంటూ ఆమె తల మీద ముద్దు పెట్టాడు. తల ఎత్తి అతని వైపు చూసి "నేను రాగానే పెళ్లి చేసుకుందాం అభి, ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. ఎందుకో ఈ మధ్య నీకు నేను దూరం అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది" అని చెప్పింది కన్నీళ్లతో. ఏంటి సంజు ఇది, నీకేమైనా పిచ్చా? నీకు నేను దూరం అవడం ఏంట్రా, నువ్వు లేకుండా అసలు నేను ఉండగలనా అంటూ కన్నీళ్లు తుడిచి "ఎవరైనా అత్తారింటికి వెళ్లే ముందు బాధపడతారు, నువ్వేమో నీ ఇంటికి నువ్వు వెళ్ళడానికి కూడా బాధపడుతున్నావు. తర్వాత ఎలాగో నీకు ఇలా వెళ్ళే ఛాన్స్ నేను ఇవ్వను, ఎందుకంటే నువ్వు లేకుండా ఒక్కరోజు కూడా నేను ఉండలేను. సో పెళ్ళికి ముందే నువ్వెన్ని రోజులు ఉన్నా ఎక్కడ ఉన్నా, కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేసిరా" అంటూ తనని మాటలతో డైవర్ట్ చేశాడు. "అంటే నేను మా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళనా ఇంకా పెళ్లి తర్వాత?" అని అడిగింది షాక్ అవుతూ సరిగా లేచి కూర్చుంటూ. "ఆహా" అంటూ తల అడ్డంగా తిప్పాడు. "మరి మా మమ్మీ డాడీని చూడాలి అనిపిస్తే వాళ్ళనే రమ్మను." డాడీ బిజీ అభి, అది నీకు కూడా తెలుసు కదా." "అలా అయితే" అంటూ తన మొహాన్ని దోసిలిలోకి తీసుకొని "వాళ్ళిద్దరినీ నాలోనే చూసుకో, నీకు వాళ్ళు గుర్తు రాకుండా నేను నిన్ను చూసుకుంటాను, అంతేకాని అప్పుడు మాత్రం నిన్ను అసలు ఎక్కడికి పంపను" అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టి తనని హత్తుకున్నాడు. దాంతో అతని కౌగిలిలో ప్రేమగా ఒదిగిపోయి అభి వీపుని పెనవేసుకుంది ఆమె. ఆమె తనకి అంత దగ్గరగా ఉంటే అతని శరీరం మనసు మాట విననంటూ మారాన్ చేయడంతో సున్నితంగా పక్కకి జరిపి మాటల్లో పెట్టాడు. 1 గంట ముందే ఎయిర్పోర్ట్కి చేరుకోవడంతో ప్రకాష్ ఏవో ఫోన్ కాల్స్లో బిజీగా ఉంటే సునీత తనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన తన ఫ్రెండ్స్తో మాటల్లో పడడంతో అభి వాళ్ళిద్దరికీ స్పేస్ దొరికింది. దాంతో ఇద్దరూ కలిసి ఫుడ్ కోర్ట్ వైపు వెళ్లారు. అభి వల్ల కొంచెం మూడ్ మార్చుకొని నార్మల్ అయిన సంజన అభిని కూర్చోమని చెప్పి తనే హుషారుగా వెళ్ళి ఇద్దరికి మిల్క్ షేక్స్ తీసుకొని వచ్చి ఒకటి అభి ముందు పెట్టి అతని ఎదురుగా తను కూర్చుంది నవ్వుతూ. ఆమెలో ఆ హుషారు చూసి "గుడ్, ఇలాగే నవ్వుతూ వెళ్ళు" అంటూ తన బుగ్గల్లాగాడు అభి. ఓకే అంటూ నవ్వుతూ తన మిల్క్ షేక్ తాగుతూ మాటల్లో పడింది. వీళ్ళు ఫుడ్ కోర్ట్ నుండి బయటకు రావడం, అటు ప్రకాష్ కాల్స్ అయిపోవడంతో "బేబీ, టైం అవుతుంది, వెళ్దామా?" అన్నాడు కూతురితో. "ఓకే డాడీ" అంది చిరునవ్వుతో. "అరే వా, ఇప్పటి వరకు డల్గా కూర్చున్న నా బంగారం ఇప్పుడేంటి ఇంత హుషారుగా ఉంది?" అంటూ కూతుర్ని ముద్దు చేశారు ప్రకాష్. "అది మీ కూతురి గొప్పతనం కాదు, అభితో స్పెండ్ చేసిన టైం మహిమ. ఇక మీ ప్యాంపరింగ్ అయిపోతే ఇక వెళ్దామా?"
అని అడిగి అభికి బాయ్ చెప్పింది సునీత. అతను కూడా తిరిగి బాయ్ చెప్పగా ప్రకాష్ షేక్ హ్యాండ్ ఇస్తూ త్వరలో మామ అల్లుళ్ళ హోదాలో కలుద్దాం మై బాయ్ అన్నాడు. చిన్న నవ్వు సమాధానంగా ఇస్తున్న అతనికి సడన్గా కళ్ళు తిరిగినట్టు అనిపించింది. దాంతో వెంటనే తల విదిలించాడు, ఏమైందో అర్థం కాక. ఆ మాట పైకి చెప్తే సంచన ఊరు వెళ్ళను అంటుందేమోనని సైలెంట్గా నవ్వుతూ నిలబడి ఉన్న అతనికి మెల్లగా కళ్ళు కూడా మూసుకుపోవడానికి రెడీ అవుతుండడం గమనించాడు అభి. ఇంతలో ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో ఓకే బాయ్ అభి అంటూ భార్యతో ముందుకు వెళ్ళిపోయాడు ప్రకాష్. నవ్వుతూ అభిని సైడ్ హగ్ చేసుకొని టేక్ కేర్ అభి అని చెప్పి ప్రేమగా అతని చెంపకి ముద్దు పెట్టి అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది సంజన. వెళుతున్న ఆమెనే చూస్తూ బాయ్ బేబీ అని వెనక్కి తిరిగి తల పట్టుకొని గాడ్ ఏమైంది నాకు అనుకుంటూ అక్కడి నుండి మెల్లగా పార్కింగ్కి వచ్చి అతి కష్టం మీద క్యాబ్ మాట్లాడుకొని అడ్రస్ చెప్పి కారులో కూర్చున్నాడు. అలా కూర్చున్నాడే కానీ అసలు తనకి ఏమవుతుందో అర్థం కాక అలాగే సీట్లో వెనక్కి వాలిపోయి కళ్ళు మూసుకున్నాడు అభి. అభి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం వరకు కావాలని ఏదో ఒక పని కల్పించుకొని చేస్తూ ఉండిపోయింది శ్రావణి. లంచ్ టైం అయినా చూసుకొని కూడా చూసుకోలేదు. ఇంతలో ఉన్నట్టుండి కాలింగ్ బెల్ మోగడంతో ఉలిక్కి పడింది ఆమె. ఆ వెంటనే అది కాలింగ్ బెల్ అని అర్థమైనా కూడా వెంటనే తేరుకోలేకపోయింది. తన భుజం మీద తట్టుకుంటూ ఎవరై ఉంటారు, ఇంట్లో ఎవరూ లేరు కదా, పైగా మావయ్య ఉన్నప్పుడు ఈ టైంలో ఎవరూ వచ్చేవాళ్ళు కాదు, మరి ఈరోజు ఎవరు వచ్చి ఉంటారు అనుకుంటూ తలుపులు తెరవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా శ్రావణి అంటూ వినబడిన లలిత గొంతుకి ఓ పిన్నిగారు వచ్చారా అనుకుంటూ వెంటనే వెళ్ళి తలుపులు తీసింది. ఎదురుగా భార్యాభర్తలిద్దరూ చేతిలో ఏవో పట్టుకొని లోపలికి వచ్చారు. డోర్ తీయడానికి ఇంత లేట్ చేశావు, ఏం చేస్తున్నావమ్మా అంటూ లలిత లోపలికి రాగా బయటే ఉండిపోయిన తిరుమలరావుని చూసి లోపలికి రండి బాబాయ్ అని పిలిచింది. నవ్వుతూ లోపలికి వచ్చి నువ్వు మా ఇంటికి రాలేదు కదా, ఒక్కదానివే ఉంటావు అని మీ పిన్ని అన్నీ తీసుకొని నన్ను కూడా ఇక్కడికే లాక్కొచ్చింది అంటూ తన చేతిలో ఉన్న బౌల్స్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు. అయ్యో పిన్ని ఏంటివన్నీ అని అడిగింది అప్పటికే ముగ్గురికి ప్లేట్స్ వాటర్ పెడుతున్న లలితని. ఏంటి పిచ్చిపిల్ల, మన ముగ్గురికి తినడానికి వంటలు అని చెప్పి శ్రావణి వైపు చూసి ఇప్పటి వరకు ఏం చేశావు అని అడిగింది. ఏం తోచక గదులన్నీ దులుపుతూ కూర్చున్నా పిన్ని. అవునా, అందుకే మొహం ఇలా ఉందా, సరే వెళ్ళి ముందు స్నానం చేసిరా, నువ్వు వచ్చిన తర్వాత తిందాం ముగ్గురం కలిసి అంది లలిత. పిన్ని అలా అయితే నేనే వంట చేసేదాన్ని కదా, నువ్వెందుకు ఇంత కష్టపడ్డావు అంది బాధగా మొహాన్ని పెడుతూ. అరే పిల్లలకి చేసి పెట్టడం ఎక్కడైనా తల్లికి కష్టంగా ఉంటుందా చెప్పు అంటూ ప్రేమగా ఆమె చెంపల మీద చేయి వేసి త్వరగా వెళ్ళి స్నానం చేసిరాపో అని చెప్పింది నవ్వుతూ. చిన్నప్పటి నుండి తల్లి ప్రేమ ఎరుగని శ్రావణి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అతి కొద్ది రోజుల్లోనే లలిత తనకి పంచుతున్న ఆప్యాయతతో తన తల్లి ఉంటే ఇలాగే ఉండేదేమో, ఇలాగే చేసేదేమో అన్న ఊహల్లో తల్లికి దగ్గరగా ఉంటుంది. అందుకే లలిత ప్రేమకి మనసు నిండిపోగా తనని గట్టిగా హత్తుకొని కళ్ళు మూసి తెరిచింది సంతోషంగా. పిచ్చి తల్లి, వెళ్ళి చక్కగా స్నానం చేసిరా, తిని కాసేపు పడుకుందు కానీ, ఒక్కదానివే ఉంటే మాత్రం ఇంత పని పెట్టుకుంటావా అంటూ ఆమె తల నిమిరి నువ్విలా చేస్తే అభికి చెప్తాను నేను అంటూ బెదిరించింది శ్రావణిని ప్రేమగా. అయ్యో వద్దు పిన్ని, ఆయనకి తెలిస్తే ఊరుకోరు, దయచేసి అలా చేయకు అంటూ ఏడుపు మొహం పెట్టింది. అలా అయితే ఇంకోసారి ఇలా చేయకు. అలాగే చేయను అంటూ తల తిప్పింది అమాయకంగా. సరే వెళ్ళి స్నానం చేసిరా అంటూ ఆమెను పంపించి డైనింగ్ టేబుల్ మీద అన్నీ పెట్టింది లలిత. అప్పటికే టీవీ ఆన్ చేసి సోఫాలో సెటిల్ అయిన తిరుమలరావు వాళ్ళిద్దరినీ చూసి నవ్వుకొని టీవీ చూడ్డంలో మునిగిపోయాడు. ఇల్లు క్లీనింగ్ వల్ల డస్ట్ పట్టిన ఒంటికి చక్కగా తలారా స్నానం చేసి జుట్టుని జారుముడి వేసి బయటకు వచ్చింది శ్రావణి. తనని చూసి నవ్వుతూ ఏమండి ఇంక వస్తారా, లేదంటే ఆ టీవీ చూసే కడుపు నింపుకుంటారా అంటూ భర్త మీద సెటైర్ వేసింది లలిత. వస్తున్నానే అంటూ లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు తిరుమలరావు. దాంతో ముగ్గురికి తనే దగ్గరుండి వడ్డించి తను కూడా తినడానికి కూర్చుంది లలిత. వాళ్లతో మాటల్లో పడి రోజు కంటే కొంచెం ఎక్కువే తినేసింది శ్రావణి.
అలా మధ్యాహ్నం అనగా వచ్చిన వాళ్ళు రాత్రి వరకు అక్కడే ఉండిపోయారు. అభి లేటుగా వస్తానన్నాడు అని శ్రావణి మాటలను బట్టి తెలుసుకున్న వాళ్ళు అతను వచ్చాక వెళదామని వెయిట్ చేస్తూ ఉండగా ఇంటికి చుట్టాలెవరో వచ్చారు అంటూ కబురు తీసుకుని వచ్చాడు వాళ్ళ వాచ్మెన్. అవునా, ఇప్పుడు చుట్టాలెవరు? అయ్యో, ఇప్పుడెలా, ఇక్కడ పిల్ల ఒకటే ఉంటుందే అని మదన పడుతున్న వాళ్ళిద్దరినీ చూసి, పర్లేదు పిన్ని, నేనుండగలను, కాసేపటికి అభిగారు రానే వస్తారు, మీరు నా గురించి ఆలోచించకుండా ఇంటికి వెళ్ళండి అని చెప్పింది శ్రావణి. నిజంగా ఉంటావు కదా, భయమేం లేదుగా అని అడిగింది లలిత. లేదు పిన్ని, మీరుండగా నాకేం భయం. ఆ మాటకి నవ్వుతూ, సరే, ఏదైనా అవసరం ఉంటే పిలువు, నేను కానీ బాబాయ్ కానీ ఎవరో ఒకరం వచ్చేస్తాం, అలాగే అబ్బి వచ్చిన తర్వాత తిని పడుకోండి, జాగ్రత్త అంటూ భర్తని తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయింది లలిత. వాళ్ళు వెళ్ళాక డోర్ క్లోజ్ చేసి మొహం కడుక్కొని వచ్చి అప్పటికే కొంచెం లేట్ అయినా కూడా దేవుడి దగ్గర దీపం పెట్టుకుంది శ్రావణి. అభి చెప్పిన అడ్రస్ రావడంతో కార్ ఆపి వెనక సీట్లో తల వెనక్కి వాల్చి పడుకున్న అభిని సార్ సార్ అంటూ పిలిచి లేపాడు డ్రైవర్. తూలుతూ సరిగ్గా లేచి కూర్చొని వాట్ అన్నాడు మత్తుగా అభి. అతని అవతారం ఏదో తేడాగా అనిపించడంతో అనుమానంగా చూస్తూ మీ ఇల్లు వచ్చేసిందండి అని చెప్పాడు డ్రైవర్. ఓ, అప్పుడే వచ్చేసామా, గుడ్ గుడ్, నువ్వు చాలా మంచివాడివి అంటూ కారు దిగి నేరుగా ఇంట్లోకి వెళ్ళబోయాడు. అలా వెళ్ళబోతున్న అతన్ని విచిత్రంగా చూస్తూ సార్ సార్, నా డబ్బులు సార్ అని అడిగాడు కారు దిగి వచ్చిన డ్రైవర్. ఓ, అదొకటి ఉంది కదూ అంటూ జేబులో చేయి పెట్టి అతనికి వచ్చిన 500 రూపాయల కాగితం తీసి డ్రైవర్కి ఇచ్చి వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అతను అంత ఎందుకు ఇచ్చాడో అర్థం కాక అయోమయంగా చూసి, ఉన్న మహారాజులు, వాళ్ళకి ఇది ఒక లెక్క పక్క అనుకుంటూ సంతోషంగా డబ్బుల్ని జేబులో పెట్టుకొని అక్కడి నుండి కార్ తీసుకొని వెళ్ళిపోయాడు డ్రైవర్. ఎలాగోలా తూలుతూనే లోపలికి వెళ్ళిన అభి డోర్ బెల్ వెంటనే కొట్టి నిలబడలేక గుమ్మాన్ని పట్టుకొని వేలాడాడు. డోర్ కొడుతున్న శబ్దానికి అభినే అయి ఉంటాడు అని తలుపులు తీసింది శ్రావణి. అప్పటి వరకు తలుపుకి ఆనుకొని ఉన్న అభి ఆమె అలా డోర్ ఓపెన్ చేయగానే వచ్చి ఎదురుగా ఉన్న శ్రావణి మీద పడ్డాడు తూలుతూ. అతని బరువు మోయలేక తనతో కలిసి కింద పడింది శ్రావణి. అనుకోకుండా తనకంటే రెట్టింపు బరువు ఉండే అభి అలా తన మీద పడడంతో ఆ అని అరిచింది భయం కంగారుతో. మత్తులో నొప్పి తెలియని అభి మాత్రం ఎందుకే అలా అరుస్తున్నావు అని అడిగాడు విసుగ్గా మొహం పెట్టి. అది మీరు నా మీద పడ్డారు కదండి, బరువుగా ఉన్నారు అందుకే అని చెప్పింది అతి కష్టంగా మాటలని కూడబలుకుతూ. నిజానికి అతను అలా పడడంతో తన చేతులు మెత్తగా ఉన్న శ్రావణి నడుముని తడుముతూ ఉండడమే కాకుండా ఇద్దరూ కలిసి పడినప్పుడు అతని పెదవులు ఆమె మెడవంపున ముద్దుముద్రని గట్టిగా వేసి ఆమెలో కొత్త వణుకుని పులకింతని పుట్టించడమే కాకుండా గొంతు తడిపోయేలా చేసింది. అందుకే మాటలు రావడం ఆమెకి కష్టంగా ఉంది. కానీ ఇవన్నీ పట్టించుకునే పరిస్థితిలో లేని అభి శ్రావణి నడుముని గట్టిగా పట్టుకొని చుట్టుకున్నాడు ఆమెని. ఇప్పుడు అతని ఒంట్లో రేగుతున్న మంటలకి అదే అతనికి కావలసింది కూడా. కారణం ప్రస్తుతం అతని నరనరాల్లో చాలా పవర్ఫుల్ డ్రగ్ తన పనిని చాలా చక్కగా నిర్వర్తిస్తూ అతనికి పిచ్చి పట్టించేలా ఉంది. ఇక అది ఎలా వచ్చింది తన ఒంట్లోకి అనేది ముందు ముందు తెలుస్తుంది. వాట్, నీ మీద పడితేనే అంతలా అరుస్తావా, నేను అంత బరువుగా ఉన్నానా అని అడిగాడు ఆమెని విడిచే ఉద్దేశం లేనట్టుగా గట్టిగా చుట్టేస్తూనే. అతని చేతులు ఆమెకి ఇబ్బందిగా ఉండడంతో అలా అని కాదండి అంది. షటప్, నీకు బాగా ఎక్కువైందే, అందంగా ఉంటావని పొగరు నీకు, అయినా పెళ్ళైతే నువ్వు నన్ను రోజు మోయవలసి వస్తుందని తెలీదా? అయ్యో, నేను అలా అనలేదండి అంది అతని బరువుతో పాటు తన వంటి మీద పాకుతున్న అతని చేతులు చేస్తున్న పనికి మాటలు రాక. నువ్వేమన్నావో నాకు బాగా తెలుసులే అంటూ మెల్లగా ఎలాగోలా ఆమెను వదిలి మళ్ళీ పడిపోకుండా ఉండడానికి శతవిధాల ట్రై చేస్తూ లేచి నిలబడి అతను లేవడంతో తను కూడా లేచి ముందుగా డోర్ వేసేసి నిజం చెప్తున్నానండి, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, ఒట్టు అంటూ అమాయకంగా అతని వైపు చూస్తూ ఆమె కళ్ళలో కనబడుతున్న అమాయకత్వానికి కూల్ అవుతూ సరేలే కానీ నాకు కొంచెం నా గదిలోకి వెళ్ళడానికి సహాయం చేయి అని అడిగాడు. అప్పటికే డ్రగ్ పవర్తో ఏమవుతుందో తన ఒంట్లో తనకే అర్థం కాక. అతన్ని విచిత్రంగా చూస్తూ ఏమైంది ఈయనకి, ఒంట్లో ఏమైనా బాగోలేదా
అందుకే ఇలా ఉన్నారా అనుకుంటూ సరే అంటూ అతని చేతిని పట్టుకుంది. కానీ తను ఉన్న వెయిట్‌కి తూలుతున్న అభిని పట్టుకొని నడవడం అవ్వలేదు. అతని భుజాల దగ్గరికి కూడా రాని హైట్‌కి అతన్ని బ్యాలెన్స్ చేయడం కుదరక, అతనితో కలిసి అడుగులు వేయాలంటే ఇలా కుదరదు అని అతని చేతిని తన భుజాల చుట్టూ వేసుకొని 2 చేతులతో అతని నడుముని పట్టుకుంది. అప్పటికి కానీ బ్యాలెన్స్డ్‌గా నడవడం కుదరలేదు వాళ్ళకి. అప్పటి వరకు నరాలు మెలిపెడుతున్న బాధకి లోలోపల సతమతమవుతున్న అతను ఆమె అలా పట్టుకోవడంతో తన పరువాలు అతని దేహానికి సున్నితంగా తగులుతూ తనలోని మంటలకి ఆజ్యం పోసినట్టు మరింతగా అతనిలో సెగలు రేపడంతో బలవంతంగా కళ్ళు తెరిచి తనని మెట్లు ఎక్కించడానికి కష్టపడుతున్న ఆమెని చూశాడు అభి. తనని మెట్లు ఎక్కించడానికి ఆమెలోని బలమంతా ఉపయోగిస్తుంది అనడానికి పెదవులు 2 మునిపంటి కింద నొక్కిపెట్టి అతన్ని గట్టిగా పట్టుకుని నడిపిస్తున్న ఆమెని చూస్తున్న అతనికి ఆమె ఒంటి మీద చున్నీ కొంచెం కిందకి జరగడంతో డ్రెస్ నెక్ నుండి కనిపిస్తున్న ఆమె యద సంపద అతనికి కనువిందు చేస్తూ అతని దృష్టిని ఆకర్షించింది. కానీ ఇవన్నీ గమనించని శ్రావణి ఎలాగోలా అతన్ని మెట్లో ఎక్కించి తన రూమ్ వరకు నడిపించింది మెల్లగా. బాడీ ఆమె చెప్పినట్లు చేస్తున్నా అతని మనసు బ్రెయిన్ మాత్రం ఆ క్షణంలో పూర్తిగా అతని కంట్రోల్ తప్పాయి. అభిని బెడ్ మీద కూర్చోపెట్టి అప్పటి వరకు అతని భారం మోసినందుకు రొప్పుతూ నడుం పట్టుకొని అలుపు తీర్చుకుంటున్న ఆమె శ్వాసకి అనుగుణంగా కదులుతున్న తన ఎత్తులనే చూస్తూ కంట్రోల్ చేసుకోవడం అతని వల్ల కాక ఆ క్షణంలో అతనిలో స్వతహాగా ఉండే ఎటువంటి తప్పు చేయకూడదు అనే ఆలోచన విధానం నశించడమే కాకుండా శ్రావణి మీద అతనికి ఉన్న జాలి అనే ఫీలింగ్ కూడా లేకుండా పోయి ఆమె చేయి పట్టుకొని విసురుగా తన మీదకి లాక్కున్నాడు గట్టిగా. అనుకోని ఆ సంఘటనకి ఆమె షాక్ అయ్యే టైం కూడా ఇవ్వకుండా 2 చేతుల్లోకి చక్కగా ఇమిడిపోయిన ఆమె నడుముని చుట్టేసి అతని మొహాన్ని ఆమె ఎద ఎత్తులతో దాచేసి పెదవులతో అక్కడ అంతా తడమడం మొదలుపెట్టాడు ఆత్రంగా. అలా చేస్తున్న అతనికి అప్పటి వరకు లోపల బగ్గుమంటూ తనని బాధ పెడుతున్న శరీరం ఇక తనకి కావలసిందేదో దొరకబోతోంది అన్న తీరుగా అతనిలో ఆవేశాన్ని ఇంకా పెంచేస్తూ ఉంది. దాంతో అతను లోకాన్ని మరచి తనకి కావలసిన దాన్ని తీసుకునే ప్రయత్నాల్లో మునిగిపోయాడు. అతను చేస్తున్న దానికి మొదట అయోమయంగా ఉన్న ఆమె తరువాత తేరుకొని ఏమండి వదలండి అంటూ గుంజుకోవడం మొదలుపెట్టింది. నో, నేను వదలను, నాకు నువ్వు కావాలి అంటూ తన దాహాన్ని తీర్చుకోవడం కోసం ఆమెని నిలువల్లా కసిగా తడిమేస్తూ గట్టిగా హత్తుకున్నాడు తనని. అతని పట్టులో ఊపిరి ఆడని ఆమె ఆ అంటూ ఏడుస్తూ వదలండి, నాకు భయంగా ఉంది, ఊపిరి ఆడడం లేదు అంది ఏడుస్తూ. ఎందుకు భయం, నేనుంటే, నేను నీ మొగుణ్ణేగా, ఇదిగో మన పెళ్లికి సాక్ష్యం అంటూ ఆ మెడలో తాడు చూపించి ఆమెని తన మీదకి లాక్కున్నాడు. అయినా సరే నాకు భయంగా ఉంది, వదలండి, నేను నా గదికి వెళ్ళిపోతాను అంటూ ఏడుస్తున్న ఆమెని చూస్తూ కొంచెం తన పట్టు వదిలి ఏ నీకు నేనంటే ఇష్టం లేదా అని అడిగాడు. ఎప్పుడు అతను తన్ని తాకినా కూడా ఏదో తెలియని ఫీలింగ్తో ముడుచుకుపోతూ లోపల సిగ్గుపడుతూ సంతోషపడే ఆమె ఈరోజు అతని ప్రవర్తనకి నిజంగానే భయపడిపోవడంతో ఆహా నాకిష్టం లేదు అని ఏడుస్తూ చెప్పి భయంగా అతన్ని వదిలించుకొని అక్కడి నుండి వెళ్ళబోయింది. ఆమె అన్న మాటకి అసలే డ్రగ్ వల్ల పిచ్చెక్కిపోయి ఉన్న అతను తనని కాదంది, తనంటే ఇష్టం లేదు అంది అన్న కోపంతో వెంటనే 2 అడుగులు ముందుకు వేసి పారిపోతున్న ఆమె చెయ్యి పట్టుకొని లోపలికి లాగి బెడ్ మీదకి విసిరేసి డోర్ గడిపెట్టాడు వెంటనే. అభి చేసిన పనికి ఆశ్చర్యపోతూ వెంటనే తేరుకొని కంగారుగా మంచం మీద నుండి లేచి నించుంది భయంగా శ్రావణి. ఏంటే ఊరుకుంటున్నాను అని నోరెక్కువైందా? ఏంటి, నేను నీకు నచ్చలేదా అంటూ తన దగ్గరికి వచ్చి అక్కడి నుండి పారిపోబోయిన ఆమె జుట్టు పట్టుకున్నాడు. అంటూ నొప్పికి అరుస్తూ నన్ను క్షమించండి, ఇంకోసారి అలా అనను, మిమ్మల్ని చూస్తుంటే భయం వేసి అలా అంటే వదిలేస్తారేమోనని భయంతో అన్నాను అంటూ ఏడ్చింది శ్రావణి. ఆమె ఏడుపు చూసి జుట్టు వదిలేసినా ఆమె చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని ఆమె నడుముని 2 చేతులతో బంధిస్తూ తనలోకి గట్టిగా అదుముకుంటూ దగ్గరగా వచ్చిన ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఎందుకే భయం, నేనంత చెడ్డవాణ్ణా అని అడిగాడు బాధగా. నరాలు మెలేస్తున్న బాధలో కూడా ఇంకా కొంచెం ఎక్కడో సెన్స్ పనిచేస్తుండడంతో అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అలాగే ఏడుస్తూ ఉండిపోయింది తను. ఆ సమయంలో ఆమె మౌనం కూడా అతనిలో ఉద్రేకాన్ని ఎక్కువ చేస్తుంటే
తట్టుకోలేక ఆమె మెడవంపులో పెదవులతో రాస్తూ డ్రెస్ లోపల నుండి నడుం పట్టి గట్టిగా నొక్కాడు. భయంలో అనుభూతి కంటే కూడా నొప్పి ఎక్కువగా ఉండడంతో ఆ అంటూ అరుస్తున్న ఆమె అరుపులు అతనిలో ఇంకా తాపాన్ని పెంచుతుండగా తను ఏం చేస్తున్నాడో కూడా తెలియని మైకంలో ఆమెను బెడ్ మీదకి తోసేసి ఆమె అక్కడి నుండి జారుకునే లోపే ఆమె పైకి చేరిపోయాడు. ఎప్పుడూ లేనిది అతను అలా చేస్తుంటే భయంతో బాధగా అరుస్తూ, వదలండి నన్ను, దయచేసి వదలండి, ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నారు అంటున్న ఆమె నుండి ఇంక మాటలు రాకుండా తమకంగా పెదవులు అందుకొని నడుముని తడుముతూనే అడ్డం వచ్చిన ఆమె డ్రెస్ని కూడా బలం కొద్దీ లాగి చించేశాడు. దాంతో విస్తుపోయిన ఆమె తన చేతుల్ని తన ఎదకి అడ్డం పెట్టుకొని అతని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది. ఆ తరువాత చేతుల్ని పైకి తెస్తూ గింజుకుంటున్న ఆమె పెదవులు వదిలి బలవంతంగా వెనక్కి తిప్పి లోపల ఉన్న ఇన్నర్ కూడా లాగేశాడు బలవంతంగా. ఎప్పుడూ లేనిది అతను అలా రాక్షసుడిలా చేస్తుంటే అతని చేతలకి నిలువెల్లా చిగురుటాకులా వణికిపోతూ భయంగా మంచంకి కరుచుకుపోయింది శ్రావణి. ఆమె అంతలా కుమిలి కుమిలి ఏడుస్తున్నా కూడా ఆ ఏడుపుని పట్టించుకోకుండా తన ఒంటి మీద షర్ట్ కూడా తీసేసి ఆమెని ఆక్రమించుకునే క్రమంలో ఆమెని విపరీతంగా గాయపరుస్తూ బాధ పెడుతూ తనకి కావాల్సింది దొరికే వరకు ఆమెకి ప్రత్యక్ష నరకం చూపించాడు చేతలతో. అతని చేతుల్లో నలిగిపోతున్న ఒంటికి గిలగిల్లాడుతూ ఏడుస్తున్న ఆమెని తనలో కలుపుకొని మత్తుగా ఆమె మీదకి వాలిపోతూ, ఏంటి, నన్ను చూస్తే భయం వేసిందా? ఎందుకే, నేను నీ మొగుణ్ణి, ఇష్టపడి చేసుకోకపోయినా చేసుకున్న తర్వాత నిన్ను నీ క్యారెక్టర్ని ఇష్టపడుతూ నీకోసం ఎంతో చేయాలని అనుకుంటున్న మొగుణ్ణి. పెళ్ళి అనగానే ఆ రోజు వద్దు అనకుండా తల వంచి తాళి కట్టించుకోవడం కాదే, పెళ్ళి తర్వాత భర్తతో ఎలా ఉండాలో తెలుసుకో. ప్రతిదానికి భయపడిపోతూ దూరం పారిపోవడం కాదు. ఇష్టపడి మొగుడికి దగ్గరవ్వడం నేర్చుకో. రోజు లంగా ఊణీలు వేసి తలలో పూలు పెట్టి అచ్చమైన ఆడపిల్లని చూపించి మొగుడిని పడేయడం కాదు. నిన్ను కావాలి అని వచ్చినప్పుడు వాడికి ప్రేమని పంచి వాడి ప్రేమ పొందవే. అసలు ఈ విషయాలు నీకు నేను చెప్పడం ఏంటి? నీకు తెలీదా? లేదంటే ఎవరు చెప్పలేదా? అందరికీ అన్నీ తెలిసిన పెళ్ళాలు వస్తారు. మరి నాకేంటే ఇంత ముద్దువి, కనీసం ఫీలింగ్స్ కూడా లేని రాయివి దొరికావు. ఏ, ఇన్నిసార్లు నిన్ను ముట్టుకున్నాను కదా, నీకెప్పుడు ఏం అనిపించలేదా? అసలు ఇంత రాయిలా ఎలా బ్రతుకుతున్నావే? కొంచెం చెల్లించు, అప్పుడు నువ్వు కూడా అందరిలా హ్యాపీగా బ్రతకొచ్చు అంటూ ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఆమె పక్కకి చేరి ఇద్దరికీ కలిపి దుప్పటి కప్పి తనని గట్టిగా హత్తుకొని ఆమె మెడ వంపులో తలపెట్టుకొని పడుకుంటూ, సారీనే, ఆ రోజు నేను కావాలని బాధ పెట్టలేదు. నేను ఏదో తిక్కలో సంజుతో అలా మాట్లాడాను, కానీ ఆ మాటలన్నీ నువ్వు వింటావు, నిన్ను బాధ పెట్టాలని కాదు. నీలాంటి దాన్ని బాధ పెట్టడానికి మనసెలా వస్తుంది ఎవరికైనా? నిజానికి ఇప్పటికీ కూడా నాకు నిన్ను బాధ పెట్టి ఏడిపించాలని లేదు, కానీ నాకు తెలియకుండానే నిన్ను ఏడిపించేశాను. నేను చేస్తుంది తప్పు అని నాకు తెలుసు, కానీ ఏం చేయను చెప్పు? ఇప్పుడు నా శరీరానికి నీ సహాయం కావాలి, లేకపోతే చచ్చిపోయేలా ఉన్నాను. అందుకే ఇలా చేశాను. ప్లీజ్ ఏడవకే, నువ్వేడిస్తే ఇక్కడ, ఇదిగో ఇక్కడ అంటూ తన గుండెని చూపించి, ఇక్కడ చాలా బాధగా ఉంది అంటూ ఆమెని తన వైపుకి తిప్పుకొని కళ్ళు తుడిచి వాటి మీద ముద్దులు పెట్టాడు ప్రేమగా. ఏడ్చి ఏడ్చి అలసిపోయిన ఆమె తన ఒంటికి అయిన గాయాలు సలపరం పుడుతూ కదల్లేని స్థితిలో ఉన్నా కూడా అతని మాటలు వింటూ అతను ప్రేమగా పెడుతున్న ముద్దులకి ఎలా స్పందించాలో తెలియక అసలు ఎందుకు ఇలా జరిగింది అని లోపల బాధపడుతూ కళ్ళు మూసుకొని తనతో మాట్లాడుతున్న అభిని చూస్తూ, అభిగారు, ఎందుకు ఇలా చేశారు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఏం చేయాలి? అసలు ఈయనకి నేనంటేనే ఇష్టం లేదు కదా, అంతకు ముందే ఎవరినో ప్రేమించాను అని కూడా మామయ్యకి చెప్పారు, మరి ఇప్పుడు ఎందుకు ఇలా చేశారు అని నిస్సహాయంగా కన్నీళ్ళని మౌనంగా జారవిడిచింది. వెచ్చని ఆమె కన్నీరు అతని చెంపల్ని తాకిన వేళ బలవంతంగా కళ్ళు తెరిచి తన వైపు చూస్తూ, ఎందుకే ఇలా ఏడుస్తున్నావు? ఏడవకు, నువ్వు వద్దు అంటే వదిలేసే పొజిషన్లో నేను లేను, అందుకే ఇలా చేశాను, లేదంటే నిన్ను బాధ పెట్టేవాణ్ణి కాదు. అసలు నాకేమైందో నాకే తెలియడం లేదు అంటూ మత్తుగా మాట్లాడుతూనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు అభి. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.